చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఉన్నా కదా. Come on guys, come on. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ప్రియాంక విజయవాడ. నా థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వ్లాగ్ ఏంటి అని. మా ఇంటి పూజ 2026లో చాలా అంటే చాలా బాగా చేసాము. సింపుల్గా ఇంట్లోనే చేసాము. 2025లో అయితే గ్రాండ్గా సంబరంచి కూడా చేసామన్నమాట. సో ఇయర్ చేయలేదు. సో ఇంట్లో అందరినీ పిలుచుకొని చేయడం జరిగింది. సో అది ఎలా జరిగింది ఏంటనేది ఈ వ్లాగ్లో అయితే చూసేది. సో పొద్దున్నే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అభిషేకం కూడా చేసామన్నమాట. కృష్ణా నది దగ్గర ఉన్న వాటర్ అవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం కూడా చేస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కృష్ణా నది దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఊరేగించి అవన్నీ చేస్తాము. కానీ ఈసారి ఇంట్లోనే చేయడంతో అక్కడ నుంచి వాటర్ తెచ్చి ఇంట్లోనే అభిషేకం అనేది చేసాము. అమ్మవారు అలంకరణ అయ్యేలోగా ఇక్కడ నేను తాంబూలం రెడీ చేస్తున్నాను. సో నాకు ఇలాంటి రెడీ చేయడం అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. హాయ్ చెప్. సో నాకు హెల్పింగ్గా మమ్మీ, ఫ్రెండ్ అండ్ అలానే వాళ్ళ అమ్మాయి మోనిషా. సో మీకు తెలియదు కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో మేము అందరం కూడా అసలు చిన్నప్పటి నుంచి ఫుల్ క్లోజ్ అనమాట. సో మా ఫ్రెండ్కి ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఉన్నా కూడా తను 2 hours అయినా కూడా స్పెండ్ చేయాలి టైం అని చెప్పేసి వచ్చింది, అలానే హెల్ప్ చేసిందనమాట. సో అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. సో ఆ శారీ కూడా మమ్మీ సెలెక్ట్ చేశారనమాట. సో ఈ డెకరేషన్ అంతా కూడా ఫ్రూట్స్ కట్ చేయడం కానీ అవన్నీ కూడా మమ్మీ చేశారు. డెకరేషన్ మాత్రం మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కింద కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తాను మీకు కావాలి అంటే. అలానే మా రిలేటివ్స్, మా పెద్దనాన్న, అత్త, మావయ్య అందరూ వచ్చారనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చినవి శారీస్ కానీ దండలు కానీ అవన్నీ వేసిన తర్వాత వాళ్ళు కూడా హారతి అవన్నీ మళ్ళీ పూజ చేశారనమాట. సో చేసిన తర్వాత మేమందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. సో కజిన్స్ మీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి మా ఇంట్లో అనేది నేను మొత్తం కూడా నేను వీడియో తీసాను అనమాట. సో చూడండి. అండ్ అలానే రీల్స్ అవన్నీ కూడా చేసాము. అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతాయి. లైటింగే లేదు అసలు. ఇక్కడ లైటింగ్ నువ్వు క్రియేట్ చేయి. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. హాయ్ ఫ్రెండ్స్, సోకులు విత్ గీతిక. నిజంగా చాలా పెట్టుకోవాలి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వచ్చింది పోతారేమో భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఉన్నా కదా. మినిమల్ మేకప్ వేసుకోవాలి, ఎక్కువ మేకప్ చేసుకోకూడదు. నాలాగా క్యూట్ స్వీట్ ఎంత బాగున్నాను. నువ్వే చెప్పాలి అది. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అవును బాగున్నా. డ్రెస్ కలర్ కూడా ఎంత బాగుందో. ఇదంతా మీరేమైనా దేనికైనా ప్రమోషన్ ఇస్తున్నారా డ్రెస్కి? ఎక్కడ కొన్నారో చెప్పండి, నాలుగు కూడా కొనుక్కుంటారు. పైకి వెళ్దాం. హాయ్ చెప్పండి ఇద్దరు. హలో. Come on guys, come on. It's okay. Guys, come on. She's Priya, YouTuber influencer. She's WhatsApp influencer. I'm Snap influencer. Okay. Run. Oh, selfie. ఏంటి Okay. మళ్ళీ ఆఫ్టర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ భోజనం చేసేసాము. చేసిన తర్వాత ఫుల్ ఇంకా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో మా అక్క అయితే ఇంకా ఆన్లైన్ క్లాస్కి వెళ్ళిపోయి
వీళ్ళు వచ్చేసరికి అపార్ట్మెంట్లో పిల్లలు అనమాట. సో చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ అలానే మేము చాలా రీల్స్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో చూడండి. సో అదే రోజు మా ఫ్రెండ్ బర్త్డే అండ్ అలానే మేము సంబరం ఈ పూజ వచ్చేసరికి మేము పౌర్ణమి రోజు మాత్రమే చేస్తాము. సో అదే రోజు మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తన బర్త్డే కూడా అదే రోజు మార్నింగ్ ఇదంతా పూజ అంతా చూసుకున్న తర్వాత ఈవినింగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా జరిగింది. అండ్ అలానే ఫొటోస్ అవన్నీ కూడా నేను లాస్ట్ క్లిప్స్లో పెడుతూ ఉంటాను అండ్ రీల్స్ అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పూజ వచ్చేసరికి పౌర్ణమి రోజు చేస్తాము. ఇది కూడా గ్రామ దేవత అంటారు అండ్ అలానే అమ్మవారి పేరు వచ్చేసరికి తిరుపతమ్మ తల్లి అని కూడా అంటారు అనమాట. సో ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 సమరం చేసాము. సో ఆ వీడియో కూడా అందరూ చూడండి, నేను దీనికి ట్యాగ్ చేస్తాను. అండ్ అలానే అమ్మవారు వచ్చేసరికి మా ఇంట్లోనే ఉంటారనమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.